ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యలో పాలి భాగస్థులు అవుతారని విశ్వసిస్తూ ఉన్నాము. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూలి జరుగుచున్నది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సహోదరి సహోదరుడా, ఈరోజు మన జీవితాలలో జరుగుతున్న ప్రతి కార్యము కూడా మేలు కలగడానికై అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే మేలుగా అది మారాలంటే, మన జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనము దేవుని ప్రేమించే వారంగా ఉండాలి. ఆయన ఆజ్ఞలను గైకొనే వారముగా ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసములో నిరీక్షణలో మనము గురి యొద్దకు క్రీస్తు మాదిరిని కనపరుస్తూ భక్తి చూపే వారముగా ఉండాలి. ఇలాంటి లక్షణాలన్నీ కలిగి మనము దేవుని ప్రేమించినప్పుడు మన జీవితాలలో వస్తున్న ప్రతి కార్యము, మన జీవితాలలోకి వస్తున్న ప్రతి సమస్య, మన జీవితాలలోకి వస్తున్న ప్రతిదీ కూడా అది సమస్తము సమకూడి మేలుగా ఆశీర్వాదకరంగా మారబోతూ ఉన్నదని లేఖన భాగము ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు మనము అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు శ్రమకరంగా ఉండవచ్చు, ఇబ్బందికరంగా ఉండవచ్చు, కష్టంగా ఉండవచ్చు, మనకు అనుకూలంగా లేక మనము ఇక పడిపోతున్న పరిస్థితులుగా మనకు కనిపించవచ్చు. కానీ దేవుని ప్రేమించి నీతిని అనుసరించి నడుస్తున్న నీ భక్తి జీవితము నీదైతే అది ఖచ్చితంగా సమకూడి జరిగి ఆశీర్వాదకరంగా మేలుగా నీ జీవితంలోకి వచ్చి నీకు నోటి నిండా నవ్వును కలుగజేయబోతూ ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అలాగున కాకుండా దేవుని ప్రేమించక అపవాదిని ప్రేమిస్తూ అపవాది క్రియలను అన్నిటినీ నువ్వు కొనసాగిస్తూ విశ్వాసిని భక్తిపరుడను అని అనుకుంటూ ముందుకు వెళితే నీ జీవితంలో జరిగేది ఏది కూడా సమకూడి జరగదు. అది ఆశీర్వాదకరంగా మారదు. అది మేలుగా నీ జీవితాన్ని ఉద్ధరించదు అనే వాస్తవాన్ని మనం నమ్మాలి. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం అనుభవిస్తున్న శ్రమ ఏదైనా దేవుని ప్రేమించి దేవుని వాక్యాన్ని గైకునే వారము మనమైతే అది ఖచ్చితంగా 100% సమకూడి జరిగి మనకు మేలుగా మారుతుంది. కారణం ఏంటంటే, సర్వశక్తి మంతుడైన దేవుడు మనకు తోడుగా ఉండి మన తరపున యుద్ధం చేసి అపవాది క్రియలను లయపరిచి దానిని, కీడుని, కష్టాన్ని, ఇరుకుని, ఇబ్బందుల వాటన్నిటినీ కూడా ఆయన మేలుగా మార్చగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఆయనను ప్రేమించకపోతే, వాక్యాన్ని గైకొనకపోతే, నీతిని అనుసరించకపోతే మనము క్రైస్తవ్యులము అయినా సరే ఏది సమకూడే జరగదు. మన జీవితాలలోకి ఆశీర్వాదాలు రావు అనే వాస్తవాన్ని గుర్తుపెట్టుకొని వాక్యాన్ని అనుసరించి దేవుని ప్రేమించి సమస్తము సమకూడి జరిగి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండేలాగా మనము భక్తిని చేసేవారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు. విన్న వాక్యము ద్వారా ఆదరించబడ్డారని ఎత్తిపట్టి ప్రార్థిస్తూ, మరి సమస్తము సమకూడి జరిగి మన జీవితాలు ఆశీర్వాదకరంగా మారాలని విన్న వాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభువా. ఎవరైతే ఈ మాటల ద్వారా ఆదరించబడ్డారో, కట్టబడ్డారో వారి జీవితాలను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని ఆయా సమస్తము సమకూడి జరిగి వారు ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయము చేయమని, ఆయా ఈ యొక్క పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నామండి. దైవ దీవెనలు పొందాలని కోరుకుంటున్నాం. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.